31st నైట్ సెలబ్రేషన్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో 2025 లాస్ట్ ఇయర్ అండి 31st దావతు కేక్ కటింగ్ అండి. సో ప్రతి ఒక్కరు కేక్ కటింగ్ అయితే చేసుకుంటారు. సో మేము కూడా అంతేనండి. మా పాప అయితే అస్సలు ఆ కేక్ చూడగానే అసలు నిద్ర కూడా నిద్రపోలేదు. సో మా వారైతే నిద్రపోయి మళ్ళీ అయితే లేచాడు. సో కేక్ కటింగ్ అయితే మా పాప ఎప్పుడు కట్ చేస్తారు, ఎప్పుడు తిందామని మొత్తం ఆ కేక్ మీదనే ఉంది ఆమె ధ్యాస మొత్తము. సో న్యూ ఇయర్ అని ఆమెకు తెలియదు. సో నా బర్త్డేనా డాడీ బర్త్డేనా అని అడుగుతుంది ఊకే. సో మేమైతే మొత్తం ప్రిపేర్ చేసి మా సార్కి అయితే లేపడం అయితే జరిగింది. సో మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. 31st నైట్ బయటికి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే. సో బయట కూడా బాగా డీజే సౌండ్స్తో దావత్ అయితే ధూమ్ధామ్గా జరుగుతుంది. సో మా ఇంట్లో సెలబ్రేషన్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి నైట్ 31st. సో మేమైతే 12 టైం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మా పాప అయితే ఎప్పుడు కట్ చేద్దాం మమ్మీ, ఎప్పుడు తిందాం మమ్మీ అని అంటుంది. సో ఆమె అయితే అస్సలు పడుకోలేదు. టైం అయితే అయిపోయింది. 12 అయితే అయిపోయింది. సో కేక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నామండి ఇలా సింపుల్గా. సో పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి అయితే ఇలా ఆహ్వానిస్తున్నాం. సో 31st దావత్ సింపుల్గా మా కేక్ కటింగ్. సో మీరు కూడా ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటారా? మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కీప్ సపోర్ట్ అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా పాప అయితే అస్సలు పడుకోలేదండి ఆ డే మొత్తం. సో నెక్స్ట్ డే కూడా ఆమెకు స్కూల్ లేదని నేను కూడా ఏం చెప్పలేదు. సో మేము ఇలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మా క్యూట్ ఫ్యామిలీ అండ్ స్మాల్ ఫ్యామిలీ అండి. సో మా అత్తమామలు అయితే లేవలేదు, పడుకున్నారు. సో వెదర్కి అయితే వాళ్ళకు హెల్త్ కూడా సరిగా బాగాలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వేకప్ అయ్యి ఇక ఆడోళ్ళకు ఉంటుందిగా ముగ్గులు వేయడం. సో నైటే వేసేద్దాం అనుకున్నాం కానీ వేయలేదు. బయట వెదర్ చాలా కూల్గా ఉందని వెళ్ళి మార్నింగ్ వేకప్ అయిపోయినాం. సో మా వారికి కూడా డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళాల్సిన టైము. సో అందుకనే మేమిద్దరం అయితే మార్నింగే 5కి లేచి ఇలా వర్క్ అయితే చేసుకున్నాము. ముందుగా మనము మొత్తం బిల్డింగ్ పైనుంచి సెల్లార్ వర్క్ అయితే మొత్తం అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని తర్వాత ఏముంది ఇంటి ముందట కలర్ ముగ్గులతో వేయడం. సో మ్యారేజ్ కాకముందు అయితే నైట్ మొత్తం అసలు పడుకునే వాళ్ళమే కాదు, అందరు ఫ్రెండ్స్ అలా దావత్ చేసుకొని ముచ్చట్లు ఆడేటోళ్ళం. ఇప్పుడు అందరికి ఎవరికి వాళ్ళకు ఫ్యామిలీ ఇక. కానీ బయట వెదర్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. సో ఎవ్వరు లేవలేదు. సో కొంచెం మబ్బు కూడా చుట్టూ మబ్బు, వెదర్ చాలా బాగుంది. సో వీడియో అయితే నాకు చాలా మెమొరబుల్ అండి. ఎందుకంటే సో మా కొత్త ఇంట్లో కొత్త సంవత్సరం, సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. అండ్ అలాగే ఈ ఇయర్ మొత్తం ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా సెలబ్రేషన్ అయితే మంచిగా చేసుకున్నాను. పాప అయితే లేవలేదండి, నైట్ లేట్గా పడుకుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే లేవలేదు. సో ఆమె లేచేలోపు నేనైతే ముగ్గులు అయితే పెట్టేయాలి. అలాగే మా వారు కూడా 8 o'clockకి డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఆ లోపు నేను ముగ్గు పెట్టేసి ఆయనకు డ్యూటీకి పంపాలండి. సో ఇక్కడ నేనైతే లోటస్ ఇచ్చేసి సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసానండి. అలాగే మంచిగా కలరింగ్ ఇచ్చేసాను. సో చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందండి. యాక్చువల్లీ పెద్ద ముగ్గులు వేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను సంక్రాంతికి న్యూ ఇయర్కి మంచిగా ముగ్గులు వేద్దామని ప్లాన్లు ఉన్నా. కానీ ఇక్కడ మాకు పైప్ లైన్ మంచినీళ్ళ కలెక్షన్ పైప్ లైన్ అయితే వచ్చిందండి. సో అది వచ్చింది కాబట్టి అక్కడ మొత్తం పగలగొట్టారు. సో అక్కడ చిన్న ప్లేస్లో చిన్న లోటస్ అయితే ఇచ్చేసి సింపుల్గా అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాను.
సో కింద అయితే మొగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో తర్వాత పైకి వచ్చి మా ఇంటి ముందట బాల్కనీ, పైన బాల్కనీలో కూడా ఒక 3D మొగ్గు అయితే వేసేసాను. సో ఈ మొగ్గు అయితే వేస్తున్నప్పుడు కనిపించదు, కానీ వేసిన తర్వాత లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో నా మొగ్గు డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇదండి సింపుల్ సెలబ్రేషన్, ఇంటి ముందటి ముగ్గు అండ్ 31st కేక్ కటింగ్ బ్లాగ్ అండి. ఇది ఇంకా మా పాప లేవలేదు, మా వారైతే రెడీ అవుతున్నారు డ్యూటీకి వెళ్ళడానికి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇంట్లో పూజ అవి చేసుకోవాలి. ఇంట్లో వర్క్ అయితే అట్లనే ఉంటుంది కదండి. సో ఎన్ని ఫెస్టివల్, ఎన్ని న్యూ ఇయర్, ఎన్ని సంవత్సరాలు మారినా ఆడోళ్ళకి పని మాత్రం తప్పదు. సో ఇదండి వ్లాగు. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.